నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ నారా లోకేష్ గారు ఎవరైతే మృతి చెందారో వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్ళిన సందర్భంగా అక్కడ ఒక వాగ్వాదం అయితే చోటు చేసుకుంది కార్మిక సంఘాలకి, నారా లోకేష్ గారికి. ఆయన మాట్లాడుతూ కార్మికులు కాంపెన్సేషన్ ₹1,00,00,000 అడిగినప్పుడు మీ ఇంట్లో వ్యక్తులు చనిపోలేదు కదా, ఇట్లాంటి మాటలు అయితే ఆయన నుంచి వచ్చాయి. ఇక తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకున్నది మేమే, ఇది వైసీపీ చేయాలని చూసింది, ప్రైవేటీకరణ చేయాలని చూసింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల ప్రభుత్వంలో కూడా దీనికి బీజాలు పడ్డాయి అన్నట్టుగా మాట్లాడారు. సో ఏమంటారు వీళ్ళ రియాక్షన్స్ గురించి? మీ విశ్లేషణ ఏంటి? అంటే ఆ మరణాల పట్ల బాధ్యతగా వ్యవహరించడం వేరు. అంటే పవన్ కళ్యాణ్ కొంచెం డ్రామటైజ్ చేసే ప్రయత్నం చేశాడు. అవును అవును. కానీ లోకేష్లో ఇది లేదు. ఓకే, మేం కదా చూడాల్సింది, మేం కదా ఇస్తాం కదా, ఇవ్వకుండా చేయంగా నువ్వు డిమాండ్ చేయటం ఏంటి? అక్కడ ఏం జరిగిందో ముందు తెలియాలి. జరిగిన విషయాల మీద పరిశోధన జరగాలి, దర్యాప్తు జరగాలి. దర్యాప్తు జరిపి ఆ ప్రమాదం వీళ్ళ వల్లనే జరిగితే వీళ్ళకి డబ్బులు ఎలా ఇస్తాం? వీళ్ళ లోపం వల్లనే జరిగి వీళ్ళు చచ్చిపోతే ఇంకా నష్టపరిహారం ఏముంది? నిజానికి పరిశ్రమకు జరిగిన నష్టానికి ఈ కుటుంబాలు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తాయి, ఇస్తారా మీరు అనే కౌంటర్ ఆర్గ్యుమెంట్ దాకా వెళ్తాడు లోకేష్. ఎందుకంటే అతను చాలా స్పష్టంగా యంత్రం మనిషి, మెకానికల్గా యంత్రం. ఓకే, ఆయనకి లాభమే కనిపిస్తుంది. లాభం లేని విషయం ఆయన మాట్లాడటానికి ఇష్టపడ్డు. ఓకే, మనిషి ఆయన సెంటర్ కాదు, ఆయన పరమ మెకానికల్. మొన్నే చూసాము ఆయన బిహేవియర్. ఆయన ఒక హాస్టల్కి వెళ్ళి యాంత్రికంగా పిల్లలతో మాట్లాడిన పద్ధతి, యాంత్రిక భోజనము చూసాం. 4 మెతుకులు పెట్టుకుని వాటిని ఇలా కెలికి ఆ ప్లేటు కడిగి సిస్టమ్ మళ్ళీ కెమెరా ముందు సినిమా బావులుగా ఉండాలి. కానీ అది మనకి లోపలికి వెళ్ళకూడదు. మన ప్రికాషన్స్ మనం వేరు, ఆ పిల్లలు వేరు. ఆ పిల్లలు మనం ఒకటి కాదు అనే లైన్ని చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేస్తూ డ్రామా ఆడాడు. కాబట్టి అదే పరిస్థితి ఇక్కడ కూడా ఆయనకు చిరాకు వస్తుంది. ఇలాంటి చిరాకే ఒకప్పుడు కోడెల శివప్రసాద్ కూడా పడ్డాడు. విజయవాడలో ఒక రిక్షా కార్మికుడు చనిపోతే అయ్యా ఇతనికి కుటుంబానికి కాంపెన్సేషన్ ఇవ్వండి, అనవసరంగా చంపారు అతను పోలీస్ స్టేషన్లో పెట్టి అని అడిగితే డబ్బుల విషయం మాట్లాడాల్సింది ప్రభుత్వం, నువ్వు కాదు అని వంగవీటి రంగాన్ని నెట్టిన చరిత్ర ఉంది కదా ఇదే పార్టీకి. ఆయన మరణానికి దారి తీసిన సందర్భం కూడా అదే. కాబట్టి ఇక్కడ ఎవరైనా ఎక్కువ మాట్లాడి ఉంటే లోకేష్తో ఆ రోజున వంగవీటి రంగాకి జరిగిందే వీళ్ళకి జరిగేది. ఆ నరసింహారావు అనే రిక్షా కార్మికుడి కోసం ఆయన వెళ్ళి కాంపెన్సేషనే అడిగాడు. ₹1,00,000 అడిగాడు ఆ రోజుల్లో. అంటే ఈ రోజుల్లో ₹1,00,00,000 సమానమేమో అనుకుందాం, అనుకోవచ్చు. అదే అడిగారు, ₹1,00,00,000 ఇవ్వండి కుటుంబానికి అని అడిగారు. అంటే వాడి జీవితాంతం సంపాదించే డబ్బులు కదా, వాడి వయసు ఏమిటి, వాడు ఎంతకాలం పని చేయగలడు, ఏమొస్తోంది ₹1,00,00,000కి? ఒక 150 గజాలు, 100 గజాలు, 75 గజాల్లో ఇల్లు కూడా రావడం లేదు కదా పరిస్థితి. మరి నువ్వేదో ₹1,00,00,000 ఇస్తున్నానంటే ఆయన ఏదో కోటీశ్వరుని చేస్తున్నానని అనుకుంటే పొరపాటు. కానీ మేం డిసైడ్ చేస్తాం, డిమాండ్లు వద్దు. డిమాండ్లు చెబితే ఆయనలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్త గాయపడతాడు. ఆయన రాజకీయ పారిశ్రామికవేత్త లోకేష్. పవన్ కళ్యాణ్కి జనము దాని తాలూకా సెంటిమెంట్లు తెలుసు కాబట్టి అతను కొంచెం హృద్యంగా నటించాడు. ఓకే, పవన్ కళ్యాణ్ విషయానికి తర్వాత వద్దాము. లోకేష్ గారు నిన్న అట్లా మాట్లాడారు, ఎంతో 25 లక్షల వరకు ఏదో కంపెన్సేషన్ ఇవ్వబోతారని తెలుస్తుంది. ఇద్దాము అనే వాళ్ళ ఉద్దేశం, ప్రపోజల్ ఉంది. ఆ తర్వాత గతంలో ఇదే విశాఖ జిల్లాలోనే ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మంది చనిపోతే వాళ్ళందరికీ ₹1,00,00,000 కంపెన్సేషన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. సో ఎట్లా చూస్తారు ఈ రెండు రియాక్షన్స్? ఆ రోజున ₹1,00,00,000 కాదు, ఇంకా ఎక్కువే డిమాండ్ చేసి గొడవ చేసిన వాళ్ళలో వీళ్ళు ఉన్నారుగా. ఓకే, ఆ రోజు ఆయన ₹1,00,00,000 ఇస్తా అంటే వీళ్ళు మరింత ఇంకా ₹2,00,00,000 ఇవ్వాలనో ఏదో రియాక్షన్. అదేనండి, తెలుగుదేశమే కదా ఆ రోజున అక్కడ బయట గొడవ చేసింది.
ఆ కంపెనీ తాలూకా చరిత్రలోకి వెళితే దాని నిర్మాణము అది అలా రూపొందడం వెనకాల మళ్ళీ వీళ్ళ పాత్రలే ఉన్నాయి, వీళ్ళ నాయకుల పాత్రలే ఉన్నాయి. అది ఆ రోజున ఎస్టాబ్లిష్ అయింది ఆ కథ కూడా. అయినప్పటికీ ఒక ప్రతిపక్షంగా మేము ఇది మాట్లాడాలి కాబట్టి మాట్లాడేవన్న లెవెల్లో వీళ్ళు బయటకు వచ్చి వాళ్ళ ఆర్గ్యుమెంట్ని ఒక రకంగా దాన్ని ప్రజలు ఇబ్బంది పడకుండా చూసుకోగలిగారు, ప్రొటెక్ట్ చేసుకోగలిగారు. కాబట్టి ఆ రోజున ప్రతిపక్షంగా ఉండగా అలా అడిగాం. ఆయన కోటి ఇచ్చాడు, మేము 25 ఇస్తాం. ఇది ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఇది మా విధానం. ఆయన పారిశ్రామిక రాజకీయవేత్త, అందుకని ఆయన పట్ల ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరించాలి. ఆయన ఏదో పేద ప్రజలకు ఏదో చేస్తాడు, లేకపోతే కనీసపు పొలిటికల్ రియాక్షన్ కూడా ఉండదు లోకేష్ దగ్గర. చంద్రబాబు నాయుడు దగ్గర పొలిటికల్ రియాక్షన్ ఉంటుంది కనీసం, ఇతని దగ్గర పొలిటికల్ రియాక్షన్ ఉండదు. ఇతను పూర్తిగా ధన్మని అటు స్టాండ్ తీసేసుకుని మాట్లాడతాడు. ఇది ప్రమాదం, టీడీపీకి ప్రమాదం, టీడీపీకి ప్రమాదం, జనాలకి ప్రమాదం. అందుకని లోకేష్ అనే వ్యక్తి పట్ల అప్రమత్తంగా ఉండవలసిన అవసరాన్ని విశాఖ ప్రమాదం అనేది ముందుకు తీసుకొచ్చింది. అందుకని ఇది ఆ కోణంలో చూడాలి. పవన్ కళ్యాణ్ కొంచెం డ్రామా నడుపుతున్నాడు. పవన్ కళ్యాణ్ విషయానికి వద్దాం సార్. ఆయన నిన్న మాట్లాడుతూ గత 5 ఏళ్ళు వైసీపీ ఉంది, అంతకుముందు 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంది, సో వాళ్ళ హయాంలోనే తప్పులు జరిగాయి, వాళ్ళ వల్లే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఈ ప్రైవేటైజేషన్ వరకు వచ్చింది, మేము అడ్డుకున్నాము, మేము అక్కడ కూర్చొని మేము దాన్ని ఆపాము ప్రైవేటీకరణ నుంచి అని చెప్పారు. వాళ్ళని ఎవరు ప్రశ్నించరు కానీ మమ్మల్ని బాధ్యతగా అడుగుతున్నారని కూడా ఒక మాట అన్నారు. చాలా ఓవర్ స్టేట్మెంట్ అది. ఈ ప్రపంచంలో విశాఖ ఉక్కు అనేది రాష్ట్ర ప్రభుత్వం రోల్ ఏంటి దానిలో అనేది చిన్నపిల్లవాడికి కూడా తెలుసు. అది కేంద్ర ఉక్కు శాఖకి సంబంధించిన గొడవ. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల ప్రకారమే అక్కడ ప్రైవేటైజ్ చెయ్యాలా చెయ్యకూడదా అనేది నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆ మూడ్లో ఉంది కాబట్టి దానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూములు కొన్ని ఉన్నాయి అక్కడ. ఆ భూములు రిలీజ్ అయితే ఆ భూముల్ని వైజాగ్ క్యాపిటల్ పెట్టినప్పుడు వాడుకుందామని జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడాడు ఆ రోజుల్లో. ఆ మాట పట్టుకుని మీరు ప్రైవేటైజేషన్కి అనుకూలము, మీరు ప్రెజర్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మీద అని వీళ్ళే మాట్లాడారు కదా. ఇప్పటికీ ఉన్నాయి ఆ ల్యాండ్స్ అక్కడే యాజ్ ఇట్ ఈస్గా. దాని మీద నిర్ణయం జగన్మోహన్ రెడ్డిది కాదు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయం అయితే ఆయనే చేసేవాడుగా పని. కేంద్రాన్ని అడిగాడు ఆయన, మీరు రిలీజ్ చేస్తే దాన్ని మేము ఇంకో ప్రయోజనానికి వాడుకుంటాం. అంటే పవన్ కళ్యాణ్ గారు కేంద్రాన్ని ఒక్క మాట కూడా అనకుండా ఇదంతా ప్రైవేటీకరణకి మూలమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయాలనుకున్నారు, కానీ నేను అడ్డుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటే మీరు అధికారంలోకి రాగానే ఒక జియో ఇచ్చి ఉండొచ్చు కదా. వైజాగ్ ప్రైవేటైజేషన్ లేదు, అది టోటల్గా గవర్నమెంట్ సెక్టార్లోనే నడుస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం దీనికి బాధ్యత తీసుకుంటోంది అని మీరు ఎందుకు ప్రకటించలేదు? ప్రోటోకాల్ ప్రకారం అది కరెక్టా? అంటే ఇలాంటి ఒక అవగాహన లేని స్టేట్మెంట్ ఇవ్వటం ద్వారా కొంత టాపిక్ని డైవర్ట్ చేయాలని ఏమన్నా ఆయన విమర్శలను తాను తీసుకొని ఆయన ప్రదర్శించుకున్నాడు అక్కడ. ఆయన జ్ఞానాన్ని ఆయన ప్రదర్శించుకున్నాడు. ఆయన పరిధి ఏమిటి? ఆయన కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామే, ఎన్డీఏలో భాగస్వామి వారు కాబట్టి వారు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రెజర్ చేసి ఆపించుండొచ్చు కదా. కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి గారిని కూర్చోబెట్టి ఒక ప్రకటన ఎందుకు చేయించలేకపోయావు నువ్వు? ఎందుకు ముక్కలుగా ప్రైవేటైజ్ అయినప్పుడు మీరు ఉన్నారుగా దగ్గరే. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలిగాడో మీరు కూడా అదే చేయగలిగారు. మీరు చెయ్యలేనిది వారు చేయలేదు, మీరు చేయలేనిది వారు ఎలా చేస్తారు? కాబట్టి మీరు ఎవరి మీద మాట్లాడారు ఆ రోజున? ఎవరి మీద నిందేశారు? ఇప్పుడు కూడా ఎవరి మీద నిందేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డిని ఒక తడికగా వాడుకోదలుచుకున్నారు. మీకు వైజాగ్లో మీరు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఎప్పుడైనా ఉక్కు పరిశ్రమకు వస్తే మీ దగ్గర ఉన్న స్టాక్ డైలాగ్ ఏంటంటే అతను చంపేశాడు, అతను చంపగలడా? అతను చంపగలిగితే మీకు కాపాడే శక్తి ఉండాలిగా. మరి మీరెందుకు కాపాడలేకపోయారు? మీ వల్ల కాదు కాబట్టి. అది లోతుల్లోకి వెళ్తే అదే చెప్తాడు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కదండి అంటాడు అవును లోతుల్లోకి వెళ్తే. మరి అప్పుడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయమేగా, అవును అప్పుడున్నది ఇదే కేంద్ర ప్రభుత్వం కదా. అవును. అసలు ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకుందే కేంద్ర ప్రభుత్వం. వీళ్ళ చేతుల్లో ఏముంటుందండి? అవును అవును రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉండే విషయం కాదది. అవును దాన్ని ఆ లార్జర్ ఏరియాలోకి వెళ్ళి కదా, అదే కదా జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో చెప్పిన మాట అదే కదా. అవునవునవును అవును నేనెవడిని దాన్ని ఏం చేయటానికైనా. అవును. అది రాష్ట్ర ప్రభుత్వ సంపద అయితే కాదు, అది కేంద్ర ప్రభుత్వ సంపద. కేంద్ర ప్రభుత్వ సంపద అండి. దానికి సంబంధించి ఒక శాఖ ఉంది అక్కడ. అవును. మీ దగ్గర శాఖ ఉందా? ఉంటే ఒక మంత్రి మాట్లాడాలి కదా దాని మీద. అవును. ఎందుకు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు అంటే మీకు దానిలో ఒక షేర్ ఉంది అంతే. అంతే. అవును. మీ రాష్ట్రంలో ఉంది కాబట్టి దానికి సంబంధించిన కొన్ని బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి. అవును. కానీ విధానపరమైన బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండవు. అవును. ఆ జ్ఞానం ఉండి మాట్లాడాలి. అది లేకుండా ప్రమాదం జరిగింది, ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా ఓకే కొంత కాంపన్సేషన్ వీరిస్తారు, కొంత కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. అవును. అవును. ఇవ్వాలి, అవును. ఇచ్చి తీరాలి. దానికి సంబంధించి మీరు డిమాండ్ చేసే హక్కు ఉంది అవును రాష్ట్ర ప్రభుత్వానికి. అవును. అవును. మేము ఓవరాల్గా అన్ని విభాగాల నుంచి ఇంత వీళ్ళకి అందించగలము అనే ఒక సమగ్రమైన ప్రకటన కదా నువ్వు చేయాల్సింది అక్కడికి వెళ్ళి. అది మానేసి వాళ్ళతో గొడవ పడితే ఎలాగా? అంటే నీ ముందు ఎవడు డిమాండ్ చేయకూడదు. నువ్వు దైవాంశ సంభూతుడినని నువ్వు అనుకుంటున్నావు. అనుకుని అవతలవాడు చెప్పగానే నీకు కోపం వచ్చింది. కోపం వచ్చి నువ్వెవడు డిసైడ్ చేయడానికి అన్నావు. ప్రభుత్వం కదా డిసైడ్ చేయాల్సింది అని కోడెల శివప్రసాద్ టోన్తోనే మాట్లాడాడు ఆయన. మాట్లాడి నెట్టాడు వాళ్ళని. అదే కదా జరిగింది కన్నా. పైగా ఇప్పుడు ఆల్రెడీ పోలిక మొదలైంది. మీరు ఇందాక అన్నటువంటి ఎల్జీ పాలిమర్స్ గొడవకి దీనికి పోలిక మొదలైపోయిన తర్వాత ఇప్పుడు అదేమో పూర్తి స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఆ ప్రమాదం అది ప్రైవేట్ సెక్టార్లో ఉంది కాబట్టి అక్కడ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికే ఎక్కువ ఉంటుంది. అక్కడ ప్రభుత్వం వ్యవహరించిన తీరుకి ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న డ్రామాకి పోలిక పెడితే వీళ్ళు కదా రోడ్డును పడేది. ఆ జ్ఞానమైనా ఉండాలిగా మాట్లాడేటప్పుడు. అందుకని పూర్తిగా ఒక రకమైనటువంటి ఒళ్ళు బలుపుతో వ్యవహరించారు అక్కడ. అంతకు మించి మరేమీ లేదు. అయితే ఇది కేంద్ర ప్రభుత్వం పట్టించుకుని వాళ్ళ నుంచి ఒక ప్రకటన రావాలి ఇప్పుడు. ఈ కాంపన్సేషన్కి సంబంధించి, ఎంక్వైరీకి సంబంధించి వీటన్నిటికంటే ముందుగా జరగవలసినదైతే పోయిన ప్రాణాలకి లెక్క కట్టి ఈ ప్రమాదానికి కారణమైన వాళ్ళు ఎవరైతే మేనేజ్మెంట్ ఉందో ఆ మేనేజ్మెంట్ మీద 302 కింద కేసు బుక్ చేసి దర్యాప్తు చేయండి. ఆ దర్యాప్తులో వీళ్ళ తప్పు వాళ్ళ తప్ప అనేది తేలినప్పుడు విడిగా మాట్లాడుకోవచ్చు. ముందైతే పారిశ్రామిక ప్రమాదం అనే అకౌంట్లో విధిరాత కింద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అడ్డుకొని ముందు కన్సర్న్ వాళ్ళ మీద 302 బుక్ చేసిన తర్వాతే ఈ వ్యవహారాలు జరగాలి అనే డిమాండ్తో వెడితే తప్ప, అంటే మనకి ఒక పాత సామెత ఉంది, చావుకు పెడితే తప్ప లంకనానికి లొంగదు అని. అది జరగాలి. ఆ డిమాండ్తో వెడితే చిన్న డిమాండ్స్ అయినా నెరవేరే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.